లాస్ ఆఫ్ లార్డోసిస్. లార్డోసిస్ అంటే ఈ మన వెన్నెముక ఉంటుంది కదా! ఈ వెన్నెముక మెడ దగ్గర ఒక వంపు ఉంటుంది. అలాగే నడుము దగ్గర ఒక వంపు ఉంటుంది. వెన్నెముక అనేది ఇలా వంపులు తిరిగి ఉంటుంది. దీన్నే లార్డోసిస్ అంటారు. దానికి ఏదైతే కర్వేచర్స్ ఉన్నాయో దాటిని లార్డోసిస్ అంటారు. అది ఎప్పుడైతే ఆ లార్డోసిస్ ఆ కర్వేచర్ తగ్గిపోతుందో దాన్నే లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటారు. లాస్ ఆఫ్ లార్డోసిస్ ఎప్పుడైతే వెన్నెముక స్ట్రెయిటెన్ అయిపోతుందో అప్పుడు మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సివియర్‌గా వస్తుంది. ఎక్కువగా ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అండ్ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో వాళ్ళకి 10 అవర్స్ కూడా ఈ సిస్టమ్ ముందు కూర్చోవాల్సి ఉంటుంది. లాంగ్ టైమ్ కూర్చోవడం వలన ఈ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. అలా కూర్చొని ముందుకు వంగి ఉండడం వల్ల ఈ పోస్చరల్ చేంజెస్ వస్తుంది బ్యాక్‌లో. అలాగే కంటిన్యూయస్‌గా చూడడం వల్ల మెడలో ఈ నెక్ దగ్గర వచ్చేసి పోస్చరల్ చేంజ్ వస్తుంది. దాని వలన ఈ లార్డోసిస్ అనేది దానికి ఉన్నటువంటి కర్వేచర్ కోల్పోయి ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి ఈ వెన్నెముక స్ట్రెయిట్ అయిపోతుంది. ఈ బ్యాక్‌లో ఉన్నటువంటి వెన్నెముక కూడా స్ట్రెయిట్ అయిపోయి విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువగా మాకొచ్చేటువంటి పేషెంట్స్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అండ్ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్‌లో ఎక్కువగా కూర్చునేవాళ్ళు, కూర్చొని ఎక్కువగా జాబ్ చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు వీళ్ళకే ఎక్కువగా వస్తుంది. ఎక్కువ డెస్క్‌టాప్ ముందర కూర్చొని వర్క్ చేయడం వలన బ్యాక్‌కి, నెక్‌కి ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది కాబట్టి. దీన్ని రాకుండా నివారించాలి అనంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. రోజు సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాల్లో ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి కాబట్టి దాని వలన మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడైతే ప్రొలాంగ్ సిట్టింగ్ వలన ఈ మజిల్ అనేది స్టిఫ్‌గా అయిపోయి ఆ స్టిఫ్‌నెస్ తగ్గుతుంది. వాటికి రిలాక్స్ అవుతుంది. కంటిన్యూగా సిస్టమ్ ముందర కూర్చునే వాళ్ళు ఎవ్రీ 40 మినిట్స్‌కి బ్రేక్ తీసుకొని కొంచెం నడవండి. అలా నడవడం వలన ఈ బ్యాక్ బోన్ పైన పడే ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎవ్రీ 40 మినిట్స్‌కి కంపల్సరీ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తూ కూడా ఆయుర్వేదిక్‌లో గ్రీవావస్థి అంటే మెడకు చేసేది, కటివస్థి అంటే నడుముకు చేసేది అండ్ టోటల్ బాడీ మసాజ్‌లుంటాయి. ఇవి అప్పుడప్పుడు రెగ్యులర్‌గా చేయించుకోండి. దాని వలన ఈ మజిల్ స్టిఫ్‌నెస్ తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. నెక్‌కి, బ్యాక్‌కి పెయిన్ అనేది చాలా వరకి కంట్రోల్ అవుతుంది. ట్రై చేసి చూడండి తెలుస్తుంది.